హాయ్ డియర్ స్టూడెంట్స్, దిస్ ఇస్ రామ్ ఫ్రమ్ ఎస్ఎస్ ఆన్లైన్ సైనిక్ అకాడమీ. సో మీరు ఇక్కడ బోర్డు మీద ఒక క్వశ్చన్ చూస్తున్నారు కదా. సో ఇది ఏంటి అంటే మనకి ఎగ్జామినేషన్లో ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే మనము సిలబస్ నేర్చుకున్నప్పటికీ దానికి రిలేటెడ్గా కొంచెం కనిపిస్తుంది, మిగతాది మనకి అర్థం కాదు. అలాంటి క్వశ్చన్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్వశ్చన్. ఇది 9th క్లాస్ అండ్ 6th క్లాస్ బోత్ క్లాసెస్ కూడా ఇది యూజ్ఫుల్ అవుతుంది. సో వీటిలో మీరు ఎలా చేయాలి అంటే మీకు చూడండి క్వశ్చన్. సో ఇఫ్ √5 ప్లస్ √3 డివైడెడ్ బై √5 మైనస్ √3 ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ √15b, దెన్ వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ a అండ్ b? a అండ్ b కి వాల్యూస్ ఏంటి అని అడిగారు. అంటే మనకి LHS వైపు ఒక వాల్యూ ఉంది, RHS వైపు ఒక వాల్యూ ఉంది. ఇక్కడ చూడండి RHS లో a b ఉన్నాయి, ఇటువైపు లేవు. సో ఈ ప్లేసెస్ లో a b ఉండేటట్టుగా చూసుకుంటే మనము a వాల్యూ b వాల్యూ ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేయగలం. రైట్, మనము సొల్యూషన్ చేస్తే మనకు ఆప్షన్స్ ఇచ్చారు, బట్ డైరెక్ట్ గా ఆప్షన్స్ చూసి పెట్టేటువంటి సమ్ కాదు. సో ఆన్సర్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆప్షన్స్ ఏంటి అనేది a వాల్యూ b వాల్యూస్ ఇచ్చారు. ఆప్షన్ 1 ఇట్లా, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 ఇచ్చారు. బట్ ఆప్షన్స్ బట్టి మనం చూస్ చేసుకోలేము, ఖచ్చితంగా మనం సమ్ చేయాల్సిందే. రైట్, చూడండి నేను చేస్తున్నాను జాగ్రత్తగా. సో ఇది చాలా ఈజీ కూడా ఇది. సో చూడండి నేను సమ్ని ఇక్కడ నోట్ చేస్తున్నాను. √5 ప్లస్ √3 బై √5 మైనస్ √3 ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ √15b. ఓకే, సో మనం LHS RHS టోటల్గా చూసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే మీరు √5 ప్లస్ √3 డివైడెడ్ బై √5 మైనస్ √3. సో ఇలా ఇచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదో ఒక వాల్యూతో మీరు మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఏదో ఒక వాల్యూ అంటే న్యూమరేటర్ని తీసుకోండి. సో న్యూమరేటర్ ఏముంది ఇక్కడ? √5 ప్లస్ √3 డివైడెడ్ బై √5 ప్లస్ √3. సో మీకు అర్థం కాలేదా? చెప్తాను చూడండి ఎందుకు ఇట్లా చేశాను అనేది. సో మీరు ఒక్కసారి ఈ వాల్యూ చూడండి, ఇవన్నీ మర్చిపోండి. ఈ వాల్యూ చూడండి, √5 ప్లస్ √3 బై √5 ప్లస్ √3. దీనికి బదులుగా అంటే న్యూమరేటర్లోను డినామినేటర్లోను సేమ్ వాల్యూ ఉంటే అది 1కి ఈక్వల్. మరి ఒక నెంబర్ని 1తో మల్టిప్లై చేస్తే ఇదే వస్తుంది కదా. సో కాబట్టి నేను ఇలా చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా సేమ్ నెంబర్ న్యూమరేటర్లో డినామినేటర్లో ఉంటే అది క్యాన్సిల్ అయ్యి 1 వస్తుంది. అంటే దీని వాల్యూ చేంజ్ అవ్వకుండా నేను ఇలా పెట్టుకున్నాను. దీని వాల్యూ అనేటువంటిది చేంజ్ కాకుండా √5 ప్లస్ √3 బై √5 ప్లస్ √3 అంటే దీని వాల్యూ 1. ఎనీథింగ్ ఇంటూ 1, ఎనీథింగ్ ఓన్లీ. సో దీని వాల్యూ చేంజ్ అవ్వకుండా నేను ఇలా పెట్టుకున్నాను. సో ఈజ్ ఈక్వల్స్ టు రైట్ సైడ్లో అలానే ఉంది. ఓకే, అంటే మనం 2/2 అంటే 1 వాల్యూ, 3/3 అంటే 1 వాల్యూ. 1ని దేంతో నేను మల్టిప్లై చేయొచ్చు కదా. సో కాబట్టి నేను ఇక్కడ ఈ వాల్యూస్కి మనకి ఈక్వల్గా ఉండేదాన్ని నేను తీసుకోవడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని మనం ఇంటూ చేసుకోవాలి, అలాగే ఈ రెండింటిని ఇంటూ చేసుకోవాలి. ఓకేనా? సో చూడండి, ఇది సేమ్, ఇది సేమ్. సో మనం దీన్ని ఏం చేయొచ్చు? సేమ్గా ఉంటే చూడండి, హోల్ స్క్వేర్ కదా, √5 ప్లస్ √3 హోల్ స్క్వేర్. ఈ రెండు సేమ్గా ఉన్నాయి కదా. ఓకే, నెక్స్ట్ చూడండి, a మైనస్ b ఇంటూ a ప్లస్ b అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఫార్ములా గుర్తు తెచ్చుకోండి, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఇక్కడ a అంటే √5, నేను మాట్లాడుతుంది డినామినేటర్ గురించి. a అంటే √5, సో √5 హోల్ స్క్వేర్, b అంటే √3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు రైట్ సైడ్ లో ఏముందో అది అట్లా యాజ్ ఇట్ ఈస్ గా వేసిస్తాము. ఓకేనా? రైట్, ఇప్పుడు చూడండి, ఇక్కడ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి, అలాగే ఇక్కడ కూడా రూట్ అండ్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ చూడండి, a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. అవునా? సో a అంటే √5 హోల్ స్క్వేర్. సో చూడండి ఇక్కడ √5 హోల్ స్క్వేర్ ప్లస్ √3 హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab కదా. 2 ఇంటూ √5 ఇంటూ √3 డివైడెడ్ బై ఇక్కడ చూడండి 5 మైనస్ 3 2 ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ √15b. ఓకే, సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, రూట్ అండ్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది.
సో అంటే ఇక్కడ 5 ఉంది 3 ఉంది 5 ప్లస్ 3 ఎస్ 8 ప్లస్ చూడండి ఇక్కడ వరకు అయిపోయింది. ఇక్కడ 2 ఉంది 2 ఇంటూ రూట్ 5 ఇంటూ రూట్ 3 అంటే రూట్ 15 2 రూట్ 15 రూట్ 5 ఇంటూ రూట్ 3 15 2ని అలాగే ఉంచాలి 2 రూట్ 15 అంటే 2 ఇంటూ రూట్ 15 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ 15 a ప్లస్ చూడండి ఇక్కడ మనకు రూట్ 15 b మనకి ఇచ్చారు. ఓకే సో ఇప్పుడు చూడండి పైన కామన్ గా ఇక్కడ 2 ఉంది ఇక్కడ 8 ఉంది. సో 2ని కామన్ గా తీసుకుంటే ఇక్కడ 2 4 జా 8 ప్లస్ 2ని ఆల్రెడీ కామన్ తీసుకున్నాం కాబట్టి రూట్ 15 బై 2 ఇస్ ఈక్వల్స్ టు a ప్లస్ రూట్ 15 b. ఇప్పుడు చూడండి 2 2 క్యాన్సిల్ 2 2 క్యాన్సిల్ 4 ప్లస్ రూట్ 15 ఇస్ ఈక్వల్స్ టు a ప్లస్ రూట్ 15 b. ఇప్పుడు చూడండి మనము లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఏ ప్లేస్ లో ఏముంది ఇక్కడ ఎస్ 4 ఉంది. సో ఏ ప్లేస్ లో 4 ఉంది కాబట్టి ఏ వాల్యూ 4 రూట్ 15 ఓకే. బి ప్లేస్ లో ఏముంది ఏమీ లేదు. ఏమీ లేదంటే అక్కడ ఏమున్నట్టు ఇంటూ 1 ఉన్నట్టు. ఏమీ లేకపోతే ఇంటూ 1 ఉన్నట్టు. 0 కాదు ఏమీ లేకపోతే అంటే అప్పుడు వాల్యూ 0 అయిపోతుంది. ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు అంటే రూట్ 15 కి బదులుగా రూట్ 15 ఉంది. p కి బదులుగా ఇక్కడ ఏమైనా ఉందా ఏమీ లేదు. ఏమీ లేకపోతే ఏమున్నట్టు 1 ఉన్నట్లు. సో b ఈజ్ ఈక్వల్స్ టు 1. సో a 4 b 1 అంటే ఆన్సర్ 4, 1. సో ఆప్షన్ చూడండి yes ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ 4, 1. మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇదే సమ్ మనకి ఇచ్చినటువంటి సమ్ ఇది రూట్ 5 ప్లస్ రూట్ 3 బై రూట్ 5 మైనస్ రూట్ 3 ఇజ్ ఈక్వల్స్ టు a ప్లస్ రూట్ 15 b. దెన్ ద ఫైండ్ ద వాల్యూస్ వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ a అండ్ b. మనకి ఫస్ట్ ఇచ్చినటువంటిది వేసుకున్నాము రూట్ 5 ప్లస్ రూట్ 3 బై రూట్ 5 మైనస్ రూట్ 3 ఇజ్ ఈక్వల్స్ టు a ప్లస్ రూట్ 15 b. ఇప్పుడు ఏం చేసామంటే న్యూమరేటర్ లో ఉండేటువంటి వాల్యూ ఏదైతే ఉందో దానినే ఇంటూ చేసుకొని డినామినేటర్ న్యూమరేటర్ లో వేసాం. ఎందుకంటే దీని వాల్యూ మొత్తం 1 అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఈ వాల్యూ టోటల్ గా ఈ వాల్యూ 1 అవుతుంది. ఎందుకంటే డినామినేటర్ న్యూమరేటర్ లో ఈ వాల్యూ ఈక్వల్ గా ఉంటే దాని వాల్యూ 1. సో దీనిని 1 తో మల్టిప్లై చేస్తే మనకు పోయేది ఏం లేదు కాబట్టి దీంతో మల్టిప్లై చేసాము. సో దీని వాల్యూ 1 కాబట్టి సో రైట్ సైడ్ సేమ్ అలా వేసుకుంటూ వెళ్ళాము. ఇక్కడ చూడండి ఈ పైన రెండు ఇంటూ చేసుకుందాం. అప్పుడు చూడండి a ప్లస్ b అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ కదా. a ప్లస్ b అంటే a అంటే ఏంటి ఈక్వల్ గా ఉన్నాయి. ఇక్కడ a వాల్యూ ఇక్కడ a వాల్యూ ఒకటే. ఇక్కడ b వాల్యూ ఇక్కడ b వాల్యూ ఒకటే. a ప్లస్ b హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఇక్కడ చూడండి a మైనస్ b ఇంటూ a ప్లస్ b. a మైనస్ b ఇంటూ a ప్లస్ b అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే ఇక్కడ చూడండి క్యాన్సిల్ అయ్యింది 5 మైనస్ 3 కాబట్టి 2 ఉంది డినామినేటర్ లో. ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. సో రూట్ 2 స్క్వేర్ క్యాన్సిల్ రూట్ 2 స్క్వేర్ క్యాన్సిల్ 5 ప్లస్ 3 8. ఇక్కడ 2 ఉంది రూట్ 5 ఇంటూ రూట్ 3 రూట్ 15 2 రూట్ 15. నెక్స్ట్ స్టెప్ లో నేను ఏం చేశానంటే 2 ని కామన్ గా తీసాను. 2 ని కామన్ చేస్తే ఇక్కడ 8 ఉంది కాబట్టి 2 4 జా 8 4 వేసాను. ఇక్కడ 2 ని కామన్ గా తీసేసాను అంటే దీని వాల్యూ కూడా కామన్ అంటే ఈ రెండింటికి ఇది మళ్ళీ మొత్తం మల్టిప్లై చేస్తే 5 రావాలి. 2 4 జా 8 2 ఇంటూ రూట్ 15 అంటే 2 రూట్ 15 వచ్చేస్తుంది. డివైడెడ్ బై 2 ఉంది కాబట్టి 2 వేసాము. 2 2 క్యాన్సిల్ చేసాము. ఇక్కడ చూడండి మిగిలిన ఏంటి 4 ప్లస్ రూట్ 15 ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ రూట్ 15 b. ఈ రైట్ సైడ్ లో ఉండేది అలా కంటిన్యూ అయింది మనకి. ఇక్కడ 4 ప్లేస్ లో a ఉంది కాబట్టి a వాల్యూ 4. ఇక్కడ రూట్ 15 ప్లేస్ లో రూట్ 15 ఉంది నో ప్రాబ్లం. బట్ b ప్లేస్ లో ఏముంది b ప్లేస్ లో ఏముందంటే రూట్ 15 ఇంటూ 1 ఇక్కడ 1 ఉన్నట్లు. సో 1 చాలా మంది 15 ఉంది కదా సో 15 b వాల్యూ అనుకుంటారు రూట్ 15. అలా కాదు రూట్ 15 కి బదులుగా రూట్ 15 ఇటువైపు ఉంది. సో ఆ రెండు ఇంకా వదిలేసేయాలి ఆ రెండింటిని. ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్లు అంటే b వాల్యూ 1. సో ఆప్షన్ 1 ఈజ్ ద 4, 1 ఆర్ ద ఆన్సర్స్. ఓకే మై డియర్ సార్ చూశారు కదా ఇలాంటి సమస్య మీకు ఎప్పుడైనా ఎదురవుతాయని మాత్రమే చెప్తున్నాను. సో ఒకవేళ అంటే మనం సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నామంటే అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా వదలకూడదు. యాక్చువల్గా 6th క్లాస్ వాళ్ళకి ఇది సిలబస్లో అంత టచ్ చేయరు. కానీ ఒకవేళ వస్తే ఇలాంటి సమ్స్ వస్తే
అప్పుడు మనం మార్క్స్ కోల్పోకూడదు అనే ఉద్దేశంతోనే ఈ సమ్ని చెప్పడం జరిగింది. బట్ ఇలాంటివి కూడా ప్రాక్టీస్ చేస్తే మంచిది కదా ఏదైనా సరే. సో ఓకేనా? ఓకే మై డియర్ స్టూడెంట్స్, టేక్ కేర్. అండ్ మీరు ఈ సమ్ని మళ్ళీ చేయండి. సో మళ్ళీ చేయండి, ఎందుకంటే ఇలాంటి సమ్స్ కొంచెం కొత్తగా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. ఓకే 2-3 టైమ్స్ చేయండి. ఓకేనా? టేక్ కేర్ అండ్ బాయ్.